జయ శ్రీరామ్. ముందుగా మన స్వరమాధురి తల్లికి నమస్కారాలు. అలాగే గ్రూపులోని దైవాంశ సంభూతులైన భగవద్బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించుకొని చాలా రోజులైంది. ఈరోజు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని మొదలుపెడుతూ నిర్వహణగా మన గ్రూపు అడ్మిన్ కాగిత సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మన స్వరమాధురి ముఖాముఖి అని ఈ కార్యక్రమం జరుపుకోబడుతుంది ప్రతిసారి కూడా. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రార్థనతోటి మొదలు పెడతాము. సత్యనారాయణ గారు ప్రార్థనా గీతాన్ని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమఖన్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికీ నమస్కారం అండి. నేను సత్యనారాయణ జంగారెడ్డిగూడెం మన గ్రూప్ అడ్మిన్గా పనిచేస్తూ ఉన్నాను. ముందు మన స్వరమాధురి తల్లికి నమస్తమాంజలి తెలియజేసుకుంటూ, అలాగే మన గ్రూప్ గౌరవాధ్యక్షులైనటువంటి మందపాటి కేశవరెడ్డి గారు, శ్రీమాన్ మందపాటి కేశవరెడ్డి గారికి, అలాగే మన గ్రూప్ వ్యవస్థాపకులు శ్రీమాన్ ఎంవిఆర్ చౌదరి గారికి, అలాగే గ్రూపు ఉపాధ్యక్షులు బాసం ఓబుల్రావు గారికి, శ్రీమాన్ బాసం ఓబుల్రావు గారికి, అలాగే నాతోటి అడ్మిన్స్ చాగంటి లక్ష్మీనారాయణ గారికి, మరి మన ఏనుగు వెంకటేశ్వరరావు గారికి, గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని మన అధ్యక్షుల వారు జరిపిస్తూ ఉన్నారు. నన్ను వ్యాఖ్యాతగా పెట్టారు. మీరు పంపించినటువంటి ప్రశ్నల్ని నేను అధ్యక్షుల వారి దృష్టిలో పెట్టి సమాధానాన్ని వారి ద్వారా రాబట్టాలని ఈరోజు ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రతిసారి కూడా వ్యక్తులు మారుతారు, కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల కూడా ముఖాముఖి మన స్వరమాధురి తల్లి ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు మరి ప్రశ్న ఆలూరి రజిత గారు ప్రశ్న పంపించారు. మొదటి ప్రశ్న: జై శ్రీరామ్ అండి. మన స్వరమాధురి తల్లికి నా నమస్కారాలు. ఈరోజు మీ ప్రశ్న మా జవాబు అనే కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు ఈ కార్యక్రమంలో మన చౌదరి బాబాయ్ గారిని, పెద్దలైనటువంటి కాగిత సత్యనారాయణ గారిని నేను అడగబోయే ప్రశ్న. సత్యనారాయణ గారండి, నమస్కారం అండి. మన స్వరమాధురి గ్రూప్లో ప్రతిరోజు కూడా మనం పాటలు పాడుతున్నాము, పోస్ట్ చేస్తున్నాము. ప్రతిరోజు కూడా బాబాయ్ గారు చక్కగా పాటలు పాడండి, విశ్లేషణ చెప్పండి, కుదిరితే తిరుగు ధన్యవాదాలు చెప్పండి అంటున్నారు. అయినా కానీ రోజుకి ఒక 10 మంది అయినా సరే మాకు విశ్లేషణ రాలేదండి అని పెడుతున్నారు. నాలాంటి వాళ్ళైతే అడిగి చెప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అసలు పెట్టడమే మానేస్తున్నామండి. కానీ ఎంత చెప్పినా సరే, మనం పర్సనల్గా మెసేజ్లు పెట్టినా సరే కూడా పూర్తిగా విశ్లేషణ చెప్పించాము అనే దాన్ని మనం మార్చలేకపోతున్నాము.
ఇది ఎందువల్లనంటారు? ఇది ఏ రకంగా చేస్తే మనం దీంట్లో సఫలీకృతం అవుతామంటారు? నాకు ఇది పెద్ద అర్థం కాని ప్రశ్న అయిపోయిందండి. అందుకే పెద్దలు మిమ్మల్ని అడుగుదామని చెప్పి ఈ ప్రశ్న రూపంలో మీ ముందుంచానండి. దీనికి మీరు జవాబు చెప్తారని ఆశిస్తున్నాను. అలాగే తల్లి, నమస్కారం. జై శ్రీరామ్ అండి. మన స్వరమాధురి. మంచి ప్రశ్న పంపించారు. చాలా అందరి మనసులో ఉన్నటువంటి ప్రశ్న ఈ ప్రశ్న. చాలా జటిలమైన ప్రశ్నే. దీనికి సమాధానం మరి చౌదరి గారు, మన రజిత గారు పంపించినటువంటి ప్రశ్న నాతో సహా అందరికీ ఈ అభిప్రాయం ఉంది. కాబట్టి దీని మీద మీరు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే విశ్లేషణలు చెప్పటంలో ఉన్నటువంటి మానసిక ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం మరొక రకంగా రాదు. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఎదుట వారు తీసుకుంటారు, మన మాటల్ని తీసుకున్నప్పుడు ఎంతో చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఫీల్ అవుతారు మనం విశ్లేషణ చెప్పేటప్పుడు. అందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనికి మీరు సమాధానం అందరికీ ఇవ్వండి సభాముఖంగా. రచిత గారు, ముందుగా మీకు నమస్కారాలమ్మా. రచిత గారు ఇప్పుడు కూడా గ్రూపులో చాలా చక్కగా తెలివైన అమ్మాయి. నేను చాలాసార్లు గమనించాను. ఏది అడిగినా కానీ చాలా చక్కగా చెప్పుద్ది. సలహాలు ఇవ్వడం కానీ సూచనలు కూడా అలా చక్కగా చేస్తుంది. ఆమె చాలా చక్కని ప్రశ్న అడిగారమ్మా. మీరు ప్రశ్న అడగటంలోనే అర్థమైంది అందరికీ. చక్కని ప్రశ్న అడిగారు. కానీ ఈ విశ్లేషణ గురించి చాలామంది కూడా, ప్రతి ఒక్కరిలో కూడా ఈ ప్రశ్నే మొదలెత్తుందమ్మా. ఎన్నెన్నో చెప్తా ఉన్నాము. ఎంత మెరుగ్గా మనం తీసుకురావాలనుకున్నా కానీ అది అందరూ ఒక బాధ్యతగా తీసుకొని, ఇది మన బాధ్యత, పాట పాడాము. ఇప్పుడు మనం గుడికి వెళ్తాం తల్లి. గుడికి వెళ్ళిన తర్వాత మనం ఏదో నైవేద్యం వాడు ఇచ్చేసి వచ్చేస్తే అక్కడ ఎంతవరకు మనకు ఫలితం ఉంటుంది? చివరిదాకా ఉండి పూజార్చేత అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం పొందినప్పుడు ఆ గుడికి వెళ్ళిన పుణ్యం మనకు దక్కుతుంది. ఎవరు దాని గురించి ఆలోచించడం లేదు. పాట పెట్టేసాం, అయిపోయింది, మన పాట అందరూ వింటారు, చాలు అనుకుంటారు. కానీ పాట వినడంగా తల్లి, అక్కడ పాట విన్న తర్వాత మీ పాట ఎలా ఉంది, బాగుందని అవతవారు చెప్పినప్పుడే మనం తృప్తి పడతాం. చెప్పేవారు ప్రతి ఒక్కరు కూడా అది గమనించుకోవాలి. మనకి విశ్లేషణ మన తర్వాత వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్పకపోతే మన తర్వాత వాళ్ళు బాధపడతారనేది ఒక ఆలోచన అందరికీ రావాలి. ఉంది ఏదో కొంతమంది వీలు పడక చెప్పని వాళ్ళు ఉంటారు. అది ఎప్పుడో వారానికి 10 రోజులకి ఎప్పుడో ఒకరోజు జరుగుద్ది. కొంతమంది చెప్పకున్నారు. గ్రూపులో కొత్తగా చేరి తెలియక ఎలా చెప్పాలని తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవకాశం లేక చెప్పని వాళ్ళు ఉన్నారు. మనం ఇంకా అంతకన్నా చెప్పలేదు అని ఎవరిని అనలేదు తల్లి. ఎందుకు చెప్పలేదు అంటే అది వాళ్ళకే వదిలేయాలి. మనం ఇలాగే ఈ పోరాటం జరుగుతూనే ఉండాలి. మనం ఎప్పుడు కూడా వదలకూడదు. కానీ ఒక్క విషయం తల్లి, ఈ అడిగేవాళ్ళు కూడా విశ్లేషణ రాలేదు. గ్రూపులో 6 సభ్యులు ఉన్నారు విశ్లేషణ కమిటీ వాళ్ళు. వాళ్ళైనా చెప్తారు నాకు విశ్లేషణ రాలేదని చెప్పడం తప్పు కాదు. నేను కూడా కావాలని పెట్టాను, మళ్ళీ కూడా నాకు విశ్లేషణ రాలేదని కూడా పెట్టాను. అలాగే అందరూ కూడా అలాగే పెట్టాలి. దాన్ని తప్పుగా భావించద్దు. విశ్లేషణ రాని ఎవరు కూడా నాకు రాలేదని పెడితే సభ్యులు ఎవరొకరు చెప్తారు తల్లి. దాన్ని ఇంకా ఏదో మీ నుంచే, సభ్యుల నుంచే రావాలి, మార్పులు ఎలా చేయాలి అనేది నేను ఒక్కరిని చెప్పినా నాకు కూడా రాదు తల్లి. అందరూ ఆలోచన ఉండాలి, విశ్లేషణ చెప్పాలి అనే దాని మీదట అందరూ ఒక పోరాటంగా తీసుకొని ఒకరికొకరు మామూలుగా గ్రూప్లో అన్యోన్యతగా ఫోన్లు చేసుకుంటా కూడా ఇలా విశ్లేషణ ఇలా చెప్పుకోవాలి అంటే విశ్లేషణ కార్యక్రమం అప్పుడు కాదు, మామూలు కూడా మాట్లాడుకుంటా ఒక మార్పు అందరిలో తీసుకొని రావాలనేది నా కోరిక తల్లి. అది ఎప్పుడు నెరవేరద్దో వేచి చూడాలి. జై శ్రీరామ్. నెక్స్ట్ ప్రశ్న పసుపులేటి అన్నపూర్ణ గారు పప్పాక నుంచి ఒక ప్రశ్న పంపించారండి. జై శ్రీరామ్. మన స్వరమాధురి గ్రూప్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు పసుపులేటి కాశీ అన్నపూర్ణ. మా గ్రామం కొప్పాక. గురువు గారికి, కార్యక్రమం నిర్వహించే సత్యనారాయణ గారికి, గ్రూప్లో అందరికీ నమస్కారములు. ఈరోజు మన స్వరమాధురి ముఖాముఖి కార్యక్రమంలో కాగిత సత్యనారాయణ గారిని గ్రూపుని గురించి నేను అడగాలనుకుంటున్నానండి. ఆదివారం ఇచ్చే గిఫ్ట్ బదులు రోజు విశ్లేషణ చెప్పే వారిని గుర్తించి
లాటరీ ద్వారా బహుమతి ఇస్తే అందరూ విశ్లేషణ చెప్తారని నా అభిప్రాయం అండి. జై శ్రీరామ్ అండి. చౌదరి గారు ప్రశ్న మన కాశీ అన్నపూర్ణ గారు మంచి ప్రశ్న వేశారు. వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఎందుకంటే ఆదివారం గిఫ్ట్ల కన్నా ప్రతిరోజు విశ్లేషణ చెప్పిన వారికి టాస్క్ పెడితే బాగుంటుంది అనేది వారి అభిప్రాయం. అయితే ప్రశ్న బాగానే ఉందమ్మా, మీరు అడగటం కూడా చాలా గొప్పగా అడిగారు. చాలా బాగుంది, అడిగిన విధానం బాగుంది. మరి ఇలాగే ప్రశ్నలు సమయం వచ్చినప్పుడే అడగాలి. సార్ మరి ఆ సమాధానాన్ని కొంచెం. ధన్యవాదాలు తల్లి అన్నపూర్ణ గారు. మీరు గ్రూపులో స్పీడ్గా అన్ని కార్యక్రమాలు పాల్గొంటారు. గ్రూపులే కాదు, స్పీడ్గా మీ భక్తి కార్యక్రమాలు అన్నింటిలో కూడా చూశాను. ఒకసారి మమ్మల్ని కూడా మీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా ఆహ్వానించారు, చూసాము. చాలా చక్కగా మీరు భక్తి